వెల్కమ్ బ్యాక్. సో రఘునందన్ గారు, సో మొన్న మనం చూసాం మిషన్ శక్తి సక్సెస్ఫుల్ అయింది అండ్ ఇవాళ మరో బాంబు పేల్చడానికి మరో సక్సెస్ఫుల్ రాకెట్ ప్రయోగం చేయడానికి అయితే ఇస్రో సిద్ధమైపోయింది. మొత్తానికి ఇవాళ ఏం జరగబోతోంది, ఎలాంటి రాకెట్ను మనం పంపించబోతున్నాం కక్షలోకి? యా అవునండి. ఇప్పుడు మన భారతదేశం నుంచి ఏదైనా సరే మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపాలి అంటే మనకి రెండు రకాల వెహికల్స్ ఉంటాయండి. ఒకటి పిఎస్ఎల్వి, ఒకటి జిఎస్ఎల్వి. సో ఈ పిఎస్ఎల్వి అనేది మనం ఏం చేస్తామంటే లో ఎర్త్ ఆర్బిట్. మొన్న చాలా చర్చలోకి వచ్చింది ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఒక ఉపగ్రహాన్ని మనం పేల్చామని చెప్పి. అంటే భూమి నుంచి 250 నుంచి 2000 కిలోమీటర్లు ఉన్న ప్రాంతాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం అనమాట. వాటి కొరకు అక్కడేమైనా మనం పంపాలి అంటే ఈ పిఎస్ఎల్వి వెహికల్ వాడతామండి. అయితే భూమి నుంచి 36,000 కిలోమీటర్ దూరంలో ఉండే ప్రాంతంలో ఏదైనా ఉపగ్రహాలు పెట్టాలి అంటే దానికి జిఎస్ఎల్వి వాడతాం. సో ప్రస్తుతం ఈరోజు మనము పిఎస్ఎల్వి C45 అనే ఒక లాంచ్ వెహికల్, ఒక వాహకం ఒక సహాయంతో మనం ఏం చేయబోతున్నామంటే ఎమిసాట్ అనే ఒక ఉపగ్రహాన్ని మనం కక్షలో పెట్టబోతున్నాం. సో ముందుగా ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు శాస్త్రవేత్తల ముందు ఉన్న టార్గెట్ ఏమిటి అంటే భూమి నుంచి 749 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి ఈ ఎమిసాట్ అనే ఉపగ్రహాన్ని తీసుకెళ్లి కక్షలో పెట్టాలి. ఇది మన శాస్త్రవేత్తల ముందున్న మొదటి టార్గెట్. అయితే ఈ క్రమం ఎలా జరుగుతుంది అంటే ఇదంతా కూడా 17 నిమిషాల్లో జరగాలండి. ఓకే. సో 17 నిమిషాల్లో భూమి నుంచి వెరీ బిగ్ టాస్క్ అంటే ప్రతిసారి జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే వీటి మీద పూర్తిగా అవగాహన లేకపోవడమో లేదంటే న్యూస్ పేపర్లో ఏం చూస్తామంటే ఏదో శాస్త్రవేత్తలు పంపించారట అంతరిక్షంలోకి వెళ్ళిపోయిందట అని చెప్పేసి. అయితే ప్రేక్షకులకి ఈరోజు మనం ఏం ప్రయత్నం చేద్దామంటే అండి లైవ్గా, అంటే మీరు ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఎలా అయితే చూస్తారో అందులో వాళ్ళు చెప్తుంటారు కదా రన్స్ అవన్నీ అవుతుంటాయి. ఇందులో కూడా ఏమవుతుందంటే చాలా ఆసక్తికరంగా మనం అంతా కూడా విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం. సో ప్రేక్షకులు 9 గంటల 27 నిమిషాల నుంచి ఒక 17 నిమిషాల కాల వ్యవధిలో మీరు చూస్తే వివిధ దశల్లో ఈ యొక్క మిషన్ మనం చూస్తామండి. అయితే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఇంకో ముఖ్యమైన డిఫరెన్స్ ఏమిటంటే పిఎస్ఎల్వి ఒక 4 స్టేజ్ల వెహికల్ అండి. అదే జిఎస్ఎల్వి తీసుకుంటే అది 3 స్టేజెస్ అనమాట. సో ఈరోజు ఏం జరగబోతుంది అంటే భూమి నుంచి 749 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతానికి మన శాస్త్రవేత్తలు ఈ యొక్క ఎమిసాట్ని పెట్టడం అనేది జరుగుతుంది. సో దానికి వారు ఏం చేస్తారు అంటే 4 స్టేజుల్లో ఉన్న ఈ వాహక నౌకని దాంట్లో ఉన్న ఇంధనాన్ని మండిస్తూ శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన మార్గంలోనే ఇది ప్రయాణం చేయాలండి. అంటే మొదలుగా ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టేజ్ బర్న్ అవుతుంది, భూమి నుంచి కొన్ని కిలోమీటర్ దూరంకి తీసుకెళ్తుంది. తర్వాత ఫస్ట్ స్టేజ్ బర్న్ అయిపోయిన తర్వాత దాంట్లో ఇంధనం అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సముద్రంలో పడాలి. తర్వాత సెకండ్ స్టేజ్ దారిలోనే అది సెకండ్ స్టేజ్ ఇగ్నైట్ కావాలి. మళ్ళీ అదంతా కూడా ఆగిపోయిన ఫ్యూల్ అయిపోయిన తర్వాత ఆ సెకండ్ స్టేజ్ సముద్రంలో పడుతుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఈ రకంగా అంచెలంచెలుగా శాస్త్రవేత్తలు 4 స్టేజుల్లో ఉన్న ఈ వెహికల్ యొక్క ఇంధనాన్ని మండిస్తూ ఈ ఒక ఉపగ్రహమే కాకుండా మన కస్టమర్ శాటిలైట్స్ అయిన మిగతా ఉపగ్రహాలను కూడా శాస్త్రవేత్తలు పంపిస్తారండి. ఇదంతా కూడా మన కళ్ళగట్టినట్టుగా మనం చూడొచ్చు. మొత్తానికి 17 నిమిషాల్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే మనందరికి తెలుసు ఏదైనా సరే మనం పైకి విసిరితే అది కింద పడిపోతుంది కదా. అయితే మనకి ఏం కావాలి అంటే పలాయన వేగం కావాలి. ఎందుకంటే మనకి గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుందంటే లాగేస్తుంది ఏదైనా సరే మనం పైకి పంపిస్తాం. అయితే శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ స్టేజ్ మీరు సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ మనం చూసాం కదండి. ఫస్ట్ స్టేజ్లో ఇంధనం మండిస్తే సమయంలో ఈ వెహికల్ ఏం చేస్తుంది అంటే భూమి నుంచి దగ్గర 60 కిలోమీటర్ దూరంలోకి వెళ్తుంది. ఆ సమయంలోనే తనలో ఉన్న ఇంధనాన్ని మండిస్తూ సెకండ్కి 2 కిలోమీటర్ల వేగాన్ని అది అందుకోవాలండి సుమారుగా. అదేవిధంగా ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ సపరేట్ అయిపోయి సముద్రంలో పడాలి, సెకండ్ స్టేజ్ ఇగ్నైట్ కావాలి. సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయేలోగా శాస్త్రవేత్తల ముందున్న టార్గెట్ ఏంటంటే 2 కిలోమీటర్ పర్ సెకండ్ ఉన్న ఈ వెహికల్ 4 కిలోమీటర్లకు అందుకోవాలి. 6 తర్వాత ఫైనల్గా 7.9 అట్లా. సో ఈ రకంగా శాస్త్రవేత్తలు అంచెలంచెలుగా ఈ వేగాన్ని పెంచుతూ ఉండాలి, దానిలో ఉన్న ఇంధనాన్ని మండించాలి. ఆ రకంగా వాళ్ళు నిర్దేశించిన ఈ ఒక ప్రాంతానికి ఉపగ్రహం తీసుకెళ్ళాలి. సో సాధారణంగా ఇవన్నీ ప్రక్రియలు జరుగుతాయండి. ఏ శాటిలైట్ లాంచ్ కావాలన్నా కూడా దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. కాకపోతే మనకి ఎక్కువ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇదంతా కూడా ఎక్కువ కనబడదు. సో ఈరోజు ప్రేక్షకులు ఇది అంటే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పి చూసాం. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ అంటే సైన్స్ ఏముంది దీని వెనకాల, అసలు ఎలా వెళ్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకొని మన విద్యార్థులు కూడా చెప్తే రేపటి శాస్త్రవేత్తలుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో డెఫినెట్గా ఈ యొక్క పిఎస్ఎల్విలో అయితే ఇంకోటి ఏంటంటే పిఎస్ఎల్విలో కూడా మళ్ళీ మనం చూస్తే మళ్ళీ అందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయండి. వేరియంట్స్ అంటే పిఎస్ఎల్వి అనేది మనకు మన చాలా నమ్మకమైన వెహికల్ అది. సో పిఎస్ఎల్విలో ఒక స్టాండర్డ్ వర్షన్ ఒకటి ఉంటుంది. అయితే దాన్ని డిస్కంటిన్యూ చేశారు ఆల్రెడీ. సో పిఎస్ఎల్వి CA కోరెలోన్, తర్వాత పిఎస్ఎల్వి XL
అంటే ఎక్సెల్ అంటే దానికి లార్జ్ ఎక్కువ కెపాసిటీని మోయగలుగుతుంది. ఓకే. సో ఈ రోజు మన శాస్త్రవేత్తలు యూజ్ చేయబోతుంది ఏంటంటే పిఎస్ఎల్వి క్యూఎల్ వేరియంట్ అనమాట. ఇది లాస్ట్ లాంచ్లోనే వాళ్ళు యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో డెఫినెట్గా ఈ యొక్క అలానే మనం జిఎస్ఎల్వి తీసుకుంటే మీకు మార్క్ 2 అని ఉంటుంది, మార్క్ 3 అని ఉంటుంది. సో డిఫరెంట్ వెహికల్స్ని డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం శాస్త్రవేత్తలు యూజ్ చేస్తారు. సో ఈరోజు మనము పిఎస్ఎల్వి క్యూఎల్ వేరియంట్లో ఉన్న ఈ యొక్క వాహనం ఒకని మనము యూజ్ చేయబోతా ఉన్నాం. దీని యొక్క సహాయంతో భూమి నుంచి 749 కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతంలో, అంటే ఈరోజు శాస్త్రవేత్తల ముందు 3 టార్గెట్స్ ఉన్నాయండి. ఒకటి, మొదటగా ఎమిసాట్ని 749 కిలోమీటర్ దూరంలో పెట్టాలి. తర్వాత 4వ స్టేజ్ని 2 సార్లు రీస్టార్ట్ చేసిన తర్వాత 504 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో అక్కడ కస్టమర్కి సంబంధించిన ఉపగ్రహాన్ని కొన్ని పెట్టాలి. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత 4th స్టేజ్ని రీస్టార్ట్ చేసిన తర్వాత 485 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతంలో మనము మళ్ళీ ఉపగ్రహాన్ని పెట్టాలన్నమాట. అంటే సాధారణంగా ఏం జరుగుతుంది అంటే అండి, ఒకప్పుడు ఒక లాంచ్ ద్వారా ఒకే ఉపగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళం. తర్వాత కాలంలో ఏమైపోయింది, ఒక రాకెట్ ద్వారా, ఒక వెహికల్ ద్వారా ఎన్నో శాటిలైట్ తీసుకెళ్ళి ఒక కక్షలో పెట్టేవాళ్ళం. సో మన ఇస్రో ఒక కేపబిలిటీ ఎంత బాగా పెరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒకే లాంచ్ ద్వారా మన కస్టమర్స్ అడిగిన విధంగా వివిధ ఆర్బిట్స్లో, వివిధ కక్షల్లో వాటిని పెట్టడం. ఇది మొదటిసారి అలా జరుగుతోంది. అంటే వివిధ ఎత్తుల్లో 3 కక్షల్లో కూడా శాటిలైట్స్ పెట్టబోతున్నాం. సో మనం స్క్రీన్లో మనం చూసాం ఏ విధంగా. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలోనండి శాస్త్రవేత్తలు ముందుగా, అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం వెళ్ళాలంటే ఒక దారిలో వెళ్తాం. సో శాస్త్రవేత్తలు ముందుగానే నిర్దేశించిన దారి, దానికి ముందుగా ట్రాజెక్టరీ అంటారు దాన్ని. సో ఆ ట్రాజెక్టరీలోనే ఆ వెహికల్ వెళ్ళాలి. సో ఏమాత్రం అటు ఇటు అయినా కూడా, అంటే దానికి ఏమవుతుందంటే కొన్నిసార్లు అది దారి తప్పే పరిస్థితి ఉంటుందండి. ఒకవేళ అలా కనుక శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలో కాకుండా వెహికల్ ఏమాత్రం తేడా వచ్చినా దానిని రేంజ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒక డిసిషన్ తీసుకుని పేల్చే పరిస్థితి ఉంటుందండి. ఎందుకు అలా అంటే, ఎందుకంటే అది వెళ్ళి వేరే దేశాల మీద పడకుండా, ఎవరికి నష్టం కాకుండా ఉండడానికి కొరకు మొత్తం వెహికల్ కూడా నష్టం చేస్తారు. సో ఇదంతా కూడా ఒక పార్ట్ ఆఫ్ ది సీక్వెన్స్ అనమాట. సో ఎన్నో జాగ్రత్తలను తీసుకొని శాస్త్రవేత్తలు మనం చేస్తాం. మనం సాధారణంగా ఏం చేస్తామంటే అండి, నిమిషాలని, గంటల్ని కూడా మనం ఊరికనే వృధా చేస్తాం. ఈరోజు ప్రతి ఒక్క సెకండ్ని వారు మన అకౌంట్ ఫర్ చేసుకుంటూ చేసే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా 2019 నుంచి 2022 వరకు మనం ఇట్లాంటివి దగ్గరగా 38 లాంచెస్ని మనం చూడబోతున్నాం అన్నమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 40 రాకెట్స్ని, ఒక 30 పిఎస్ఎల్వీని, ఒక 10 జిఎస్ఎల్వీని శాంక్షన్ చేసింది. ఇదంతా ఎందుకు అంటే, చూడండి మనకు ఎన్నైతే ఉపగ్రహాలు కావాలో, మన అవసరాలు తీర్చడానికి ఎన్ని ఉపగ్రహాలు కావాలో కేవలం సగం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పటిదాకా. సో ఇంకా అంటే ఆ లెక్క చూస్తే ఇంకా సగం మనం పూర్తి చేసుకోవాలి అంటే కనీసం సంవత్సరానికి ఒక 12 లాంచ్లన్నా చేయాలండి. 12 ఉపగ్రహాలన్నా మనం పంపగలిగితే నెక్స్ట్ 3 ఇయర్స్లో, అంటే మీ కళ్ళ ముందే లెక్క ఉంది. సో అలా ఒక్కొక్క లాంచ్కి ఎంతో శాస్త్రవేత్తలు, ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం ఉంటుంది. ఇది చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. అన్నిటి కూడా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డెఫినెట్గా ఇప్పటికైతే 12 అనే టార్గెట్ అయితే శాస్త్రవేత్తలకు లేదు. వారు కనీసం ఒక 8 లాంచ్లైనా ఒక సంవత్సరంలో చేయగలిగితే 10,000 అన్నట్టుగా మన శాస్త్రవేత్తలు అనుకుంటా ఉన్నారు. సో అందులో భాగంగానే ఈరోజు ఒక ముఖ్యమైన మిషన్ని మనం ఎమిసాట్ అనే ఒక ఉపగ్రహాన్ని మనం కక్షలో పెట్టబోతా ఉన్నామండి. అలాగే మెయిన్ గా ఈ పిఎస్ఎల్వి C45 అంటే దీని వల్ల లాభాలు ఏంటి, ఇండియాకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోతోంది, ఇది ఎలాంటి సేవలు అందించనుంది అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత? అవునండి, అంటే మీరు అడుగుతుంది ఎమిసాట్ గురించి అడుగుతున్నారు. సో ఎమిసాట్ ఇట్స్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అంటే మనము యాక్చువల్గా ఒక ప్లాన్ పరంగా వెళ్తా ఉన్నాం. అంటే ఈ రాడార్ వ్యవస్థని ప్రతిష్టపరచడానికి, ఇంకోటి ఇన్ ఆర్బిట్ శాటిలైట్స్తో కమ్యూనికేట్ చేయడానికి, ఇలా రకరకాలుగా దాని యొక్క ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మనకి అక్కడ మన స్క్రీన్ మీద చూస్తున్నామండి, ఒక 1 minute 43 seconds ఆల్రెడీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది ఉంది. సో ఇంకొద్దిసేపట్లో మనం వీ కెన్ సీ ద లాంచ్ వెహికల్. ఇది మొత్తం మన శ్రీహరికోట నుంచి మనం లాంచ్ విడబోతా ఉన్నాం. సో ఇందులో పిఎస్ఎల్వి C45 ఒక సహాయంతో ఎమిసాట్ అనే ఉపగ్రహాన్ని, ఎందుకంటే మనం వీ కెన్ డిస్కస్ ఈవెన్ మోర్ బెటర్ యాజ్ వీ ప్రోగ్రెస్. సో ప్రేక్షకులందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ యొక్క సీక్వెన్సెస్, అంటే ఈ యొక్క 4 స్టేజ్లు మనకు అక్కడ అనౌన్స్మెంట్ చేస్తుంటారు. మొదటి స్టేజ్ అయిపోయిన తర్వాత ఏమిటి, ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్, సెకండ్ స్టేజ్ సక్సెస్ఫుల్. అయితే సెకండ్ స్టేజ్లో ఇంకో ముఖ్యమైన అంశం ఉంటుందండి, పేలోడ్ ఫేరింగ్ అనేది. అంటే ఒక లాంచ్ అయిన 2 నిమిషాల తర్వాత ఏంటంటే, అంటే యాక్చువల్గా మనం ఏం చేస్తాము, లాంచ్ అయిన తర్వాత మనకి వాతావరణం ఉందండి. సో ఈ వాతావరణం వల్ల ఏమవుతుందంటే, ఈ లోపల ఉన్న ఉపగ్రహాలన్నీ కూడా నష్టపడే పరిస్థితి ఉంటుందన్నమాట. అయితే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, దాన్ని పేలోడ్ ఫేరింగ్, హీట్ షీల్డ్ అమర్చి పెడతారు.
హీట్ షీల్డ్ లోపల ఇప్పుడు ఉపగ్రహాలు అంటే ఇప్పుడు మనం ఆ లాంచ్ వెహికల్ చూస్తే పై భాగం ఉన్నది కదా, అక్కడ మీకు ఇలా మీకు క్లోజ్ అయ్యి కోన్ షేప్లో ఉన్నదండి మనకు కనబడుతుంది స్క్రీన్ మీద. సో దాని లోపల ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ఇది ఖచ్చితంగా ఒక 100 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఫస్ట్ స్టేజ్ సక్సెస్ఫుల్ అయిపోయి సెకండ్ స్టేజ్ ఇంకా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సమయంలో అది ఓపెన్ అప్ కావాలి. అయితే గతంలో ఏమైందంటే సడన్గా ఓపెన్ కాని పరిస్థితి వచ్చింది. సో మొత్తానికైతే వీ కెన్ జస్ట్ రైట్ లైవ్ చూద్దాం. సో మనం కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 20 సెకండ్స్లో ఈ ప్రయోగం స్టార్ట్ కాబోతోంది. లైవ్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. 3 सेकंड के आसपास उनको प्रज्वलित किया जाएगा. अब इसको आप ध्यान से देखेंगे. इस समय हम 9 सेकंड, 8 सेकंड, 7, 6, 5, 4, 3, ये देखिए प्रज्वलित हो गया आरसीटी रॉकेट. इसके बाद में ये चारों स्टेप ऑन प्रज्वलित हैं और ये एक विहंगम दृश्य. इस समय जो रॉकेट है इन चारों स्टेप ऑन और मुख्य रॉकेट को लेकर आकाश की ओर अग्रसर हो रहा है, अपने गंतव्य की ओर बढ़ रहा है. Perfect normal liftoff. All the 4 strap-ons and the core blazing the PSLV towards the sky. The gravity of Earth successfully negotiated by PSLV. Can you hear the roar? इस समय आपको वहां से निकलने वाली आवाज का अनुभव हो रहा होगा और हमारे पैरामीटर्स जो कि हमारे स्क्रीन पे हमको दिखाई दे जा रहे हैं वो फ्लाइट पैरामीटर्स सारे के सारे एकदम नॉर्मल चल रहे हैं. 45 seconds into the launch, the strap-ons are going to burn out. The strap-on burnout will be announced shortly to you. ये स्ट्रैप ऑन का पृथक्करण करीब 1 मिनट 9.9 सेकंड पर होगा. इस समय हम करीब 1 मिनट पर पहुंच रहे हैं. अब आप अगर ध्यान से देखेंगे तो कुछ क्षण के बाद में ये 2 स्ट्रैप ऑन आपको अलग होते हुए दिखेंगे. ये दृश्य क्योंकि आज का आसमान एकदम क्लियर है, आप अपनी आंखों से भी देख सकते हैं. The 4 strap-ons are separated. Now the PSLV core S139 is burning. This S139 has a specific impulse of 270 seconds. It burns for 105 seconds in total and has a peak thrust of 4,800 kilonewton. We are now very close to the PS1 burnout. 1 मिनट 48.8 सेकंड पर ये जो प्रथम चरण है दूसरे चरण से अलग हो जाएगा. उसका दृश्य भी सामने आएगा और हम लोग इस समय सिर्फ 2 सेकंड दूर हैं उस इवेंट से. और ये भी अनाउंसमेंट हुआ कि इसका पहला चरण मुख्य रॉकेट से अलग हो गया. The PS1 has separated and the first stage of the vehicle has done its job. The second stage, which is a liquid engine based stage, has been ignited. The second stage of the PSLV is called PS2 and it employs our Vikas engine with 42 tons of liquid propellants loading. It has a steady state thrust of 800 kilonewtons and burns for about 150 seconds. PS2 is 12.8 meters in length and now in few seconds you will have the atmosphere being crossed. We are already at an altitude of 114 kilometers. Heat shield separation will happen now. इस समय हमारे आरओडी ने अनाउंस किया है कि हमारा ऊष्मा कवच मुख्य रॉकेट से अलग हो गया है क्योंकि हमारा जो रॉकेट है वो वायुमंडल के घर्षण को पार कर चुका है. अब ये द्वितीय चरण का रॉकेट जैसा कि आपको बताया था अभी 153 सेकंड तक ये प्रज्वलित होगा और ये 4 मिनट 21.3 सेकंड पर ये अलग होगा रॉकेट से. उस समय तक ये इसकी वेलोसिटी को बढ़ा के लगभग 4 किलोमीटर तक पहुंचा देगा. Now we are at an altitude of 155 kilometers. The flight time is 188 seconds. We have covered around 190 kilometers from Sriharikota. A view of Range Operation Director making observations and announcements for the launch. इस समय आप हमारे आरओडी का अनाउंसमेंट सुनने के लिए तैयार हो जाइए. आगे का जो इवेंट आने वाला है. Flight time around 235 seconds. The next event expected is the second stage burnout and separation around 260 seconds. We are very close to that. In another 1 second you will hear the second stage separation. रॉकेट अपने गंतव्य की ओर बढ़ता जा रहा है और जो हमारे प्लाट बोर्ड्स पे हमको जो चार्ट दिखा रहे हैं जिनका प्रेडिक्शन किया गया था और जिस पे चल रहा है दोनों एक के ऊपर में ओवरलैप कर रहे हैं. माने कि इसको हम लोग कॉपी बुक स्टाइल बोलते हैं और सारे पैरामीटर जितने प्रेडिक्ट किए गए थे और जो इस समय हम लोग ऑब्जर्व कर रहे हैं वो एकदम सेम आ रहे हैं. अब ये 4 मिनट और 21 सेकंड पे
ये हमारा जो सेकंड स्टेज है उसका बर्नआउट है। इस समय हम लोग 4 मिनट और करीब 12 सेकंड पर हैं और ये धीमे धीमे तेजी के साथ बढ़ता जा रहा है। Very close to the burnout of second stage. Second stage separated. नाउ अभी अनाउंसमेंट Third किया stage गया है कि separated. तीसरा स्टेज प्रज्वलित हो गया है और दूसरा स्टेज सेपरेट हो गया है। The second stage has separated. The third stage ignition has happened, and now during the second stage, Third stage 5 seconds performance after the normal. heat shield separation, we had switched over to the closed loop guidance of our mission. In the closed loop guidance, which was initiated at 5 seconds after heat shield separation, the guidance commands are generated from PS2 and PS3 stages based on velocity to be gained guidance. The velocity to be gained guidance computes the required velocity Plus at 5 each minutes. point and steers the vehicle to achieve the required velocity so that the vehicle is put into predefined orbital ellipse. The E-guidance algorithm generates steering commands in the fourth stage to inject the spacecraft into orbit with the required apogee, perigee, and inclination. PS4 thrust cutoff command will be issued based on the circular velocity conditions. After Third stage PS4 cutoff, performance normal. the vehicle will be reoriented for safe separation of satellites. The restart phase guidance logic takes care of the burn start as well as end as the orbit injection and accuracy requirements for the both remaining orbits. जो तीसरा चरण 4 मिनट और 22 सेकंड पे प्रज्वलित किया गया था वो गति को 4.03 किलोमीटर पर सेकंड से बढ़ाकर 5.775 किलोमीटर पर सेकंड तक पहुंचाएगा। इस प्रज्वलन के बाद में कुछ देर का रॉकेट कोस्टिंग फेज में रहेगा। उसके बाद ఎస్ మనం చూసాం సరిగ్గా 9:27 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి పిఎస్ఎల్వి C-45 రాకెట్ దూసుకెళ్ళింది. మరి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజెస్ కంప్లీట్ అయిపోయి నార్మల్ ఉంది. థర్డ్ స్టేజ్లోకి ప్రవేశించింది. మరి రెండు స్టేజెస్లో ఏం జరిగింది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్, ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ స్టేజ్కి ఎంటర్ అయింది. అవునండి, ఇప్పుడు ముందుగానే మనం చెప్పినట్టుగా శాస్త్రవేత్తలు ప్లాన్ చేసినట్టుగా మొదటి స్టేజ్ చాలా సక్సెస్ఫుల్గా మండుతూ భూమి నుంచి మనకి చూపిస్తున్నారు ఒక 67-70 కిలోమీటర్స్. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయే వరకు 70 కిలోమీటర్స్ వెళ్ళింది. తర్వాత సెకండ్ స్టేజ్ అయిపోయే వరకు 109 కిలోమీటర్స్ వెళ్ళిందండి. సో ఈ రకంగా ఈ ప్రస్థానం ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలోనే ఇది ప్రయాణం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ స్టేజ్ అనేది అది బర్న్ అవుతుందండి. అంటే దాంట్లో ఉన్న ఇంధనాన్ని అది ఒక మండిస్తూ ఈ ఒక థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి 5 నిమిషాలు ఉంటుందండి. సో అంటే మొదటగా మనము ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 108 సెకండ్స్ మండింది. తర్వాత సెకండ్ స్టేజ్ సుమారుగా ఆల్మోస్ట్ సిమిలర్ టైం తీసుకున్నది. తర్వాత ఇప్పుడు 5 మినిట్స్లో మనకి థర్డ్ స్టేజ్ కూడా మనం వినబోతా ఉన్నాం. అది చూడండి, అక్కడ ఏ రకంగా వెహికల్ ప్రయాణం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అది తర్వాత ఒక్కసారి థర్డ్ స్టేజ్ కూడా తన ఇంధనాన్ని మండించడము అండ్ అయిపోయిన తర్వాత అది కూడా విడిపోయి ఫైనల్గా ఫోర్త్ స్టేజ్ ఉంటుందండి. ఈ ఫోర్త్ స్టేజ్ వచ్చేసేసి మొత్తం మనకి అది 8.9 నిమిషాలు. సో మొత్తం కలిపేసి ఫోర్త్ స్టేజ్లో 8.9 నిమిషాలు అండ్ ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఇది ఒక 5 నిమిషాల పాటు ఇది ప్లస్ అంతకుముందు మనం చూసాం 3 మినిట్స్. సో మొత్తానికి 17 నిమిషాల కాల వ్యవధిలో ఈ వెహికల్ మన మొదటి ఉపగ్రహం ఎమిసాట్ అనే ఒక భారతీయ ఉపగ్రహాన్ని, మన దేశ అవసరాల కోసం ఉన్న ఉపగ్రహాన్ని మొదటగా మన శాస్త్రవేత్తలు లాంచ్ చేస్తారు. అయితే ఈ ప్రస్థానం అక్కడికే ఆగిపోదండి, ఇంకా దీనికి కొనసాగుతుంది. ఎందుకంటే మనకి ఇంకా వేరే టార్గెట్స్ కూడా ఉన్నాయి. సో 4వ స్టేజ్ని ఎన్నోసార్లు వాళ్ళు స్టార్ట్ చేయడం, రీస్టార్ట్ చేయడం ఇలా వాళ్ళు చేయబోతా ఉన్నారన్నమాట. సో మొత్తానికి ఆ ఎమిసాట్తో పాటు మనకి 28 ఉపగ్రహాలు ఈ యొక్క వెహికల్లో ఉన్నాయండి. అందులో అమెరికాకి సంబంధించిన 24 ఉపగ్రహాలు ఉన్నాయి. తర్వాత మనం చూసినట్లయితే స్విట్జర్లాండ్కి సంబంధించిన ఉపగ్రహాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్కి సంబంధించి ఒకటే ఉపగ్రహం ఉంది. లిథునియా అనే దేశానికి సంబంధించిన 2 ఉపగ్రహాలు, అదేవిధంగా స్పెయిన్కి సంబంధించిన ఒక ఉపగ్రహం. అంటే మన భారతదేశం ఒక ఉపగ్రహమే కాకుండా విదేశాలకు సంబంధించిన 4 దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు కూడా ఇందులో మనం చూస్తున్నాం. ఇందులో అత్యధికంగా అమెరికాకి సంబంధించిన ఉపగ్రహాలు ఉండడం అనేది చాలా గమనించాల్సిన విషయం అండి. అంటే అమెరికాకి సంబంధించిన ప్రైవేట్ కంపెనీస్కి సంబంధించిన ఉపగ్రహాలు, అంటే ఫ్లాక్ 4A అనే ఉపగ్రహం, అది ఒక కంపెనీకి సంబంధించింది. తర్వాత లెమూర్ అని చెప్పేసి ఉపగ్రహాలు ఉన్నాయి, అవి ఒక 4 ఉన్నాయి. సో మొత్తానికి మళ్ళీ మనకి అక్కడ మెసేజ్ వచ్చింది. ఐ థింక్ వీ కెన్ గో బ్యాక్ టు ఒకసారి లైవ్లో చూద్దాం. థర్డ్ స్టేజ్ కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. దాన్ని ఒకసారి మనం లైవ్లో చూద్దాం. अब उसके प्रणोद से ये हमारी जो स्पीड जो हमने 5.77 किलोमीटर पर सेकंड थी, अब उसको बढ़ाते हुए वो 7.43 किलोमीटर पर सेकंड तक की गति को प्राप्त करेगा. Fourth stage performance normal.
और अभी अनाउंसमेंट हुआ है कि इससे निकलने वाला प्रणोद चतुर्थ स्टेज से नॉर्मल है. On your screens, you had seen the intended path and the path which the vehicle is attained, one over another, right on dot. The mission is going as per plan nominally. We are now around at the altitude of 620 kilometers. We will go up to 750 kilometers now. PS4 is now burning. Performance has been normal. And let me tell you that we have 3 versions of PSLV, 4 stage, that is PS4. And as per the loading capabilities, and they are 1.6 tons loading, 2 tons loading, and 2.5 ton loading. Now, as per the requirements of this mission, we are using the heaviest version of PS4, that is PS4 with 2.5 tons loading. The PS4 is Fourth stage a performance high performance engine and has a specific impulse of 305 seconds and a total thrust of 15 kilonewtons. जैसा कि मैं आपको बता रहा था कि PSLV के कई वर्जन्स हैं, कई वेरिएंट्स हैं. ये जो आज का जो रॉकेट लॉन्च कर रहा है, इसमें PSLV में मुख्य रॉकेट के साथ में हमने 4 स्टेप ऑन रॉकेटों को जोड़ा था और इसके PS4 स्टेज में इस बार हमने इसके टैंक के चारों तरफ सोलार पैनल लगाए हुए हैं ताकि जब हमारा जो एक्सपेरिमेंट जिसको कि हम PS4 ऑर्बिट एक्सपेरिमेंट कर रहे हैं उसके लिए वो विद्युत ऊर्जा को प्राप्त करेगा. पहले हम प्रथम सैटेलाइट छोड़ने के बाद में हम दूसरी ऑर्बिट में जाएंगे, वहाँ पर हम अपनी विदेशी सैटेलाइटों को छोड़ेंगे. उसके बाद में PSLV 4th स्टेज को हम एक और ऑर्बिट में लेके जाएंगे जहाँ पर कि हम 3 एक्सपेरिमेंट करेंगे. इसमें हमारा IST का एक्सपेरिमेंट है, एमेचर रेडियो का एक्सपेरिमेंट्स हैं, ये तीनों वहाँ पे किए जाएंगे. इस समय हम 11 मिनट लॉन्च से दूर हैं और हमारा जो अगला इवेंट है वो 16 मिनट और 24 सेकंड पर होगा जब तक कि हम 750 किलोमीटर की कक्षा में पहुंच जाते हैं. ये इवेंट जो है वो रियल टाइम में ही डिसीजन लेगा ऑन बोर्ड कंप्यूटर और चतुर्थ स्टेज के इंजन को बंद करेगा. On your screens, the vehicle performance, as you can see, the blinking dot is the current position of the vehicle, the red line is the intended path, and the green line is the path achieved. As you can see, the mission has performed as planned. We are now at an altitude of 700 kilometers. And one important aspect to share with you now is that as the standard launch clearance protocol, we have always performed collision avoidance studies with space debris already in the orbits. Here, an analysis is done to assess the collision risk between already existing space objects and the upper stage of launch vehicle and also the satellites once they are in orbit. Potential collisions, if any detected, are avoided by adjusting the launch within the specified launch window. We have delayed the launch in some of our previous missions by 30 seconds to 2 minutes based on this analysis. The recent examples are PSLV C-42 and C-43 missions. However, there is no such concern for this mission. This collision avoidance analysis is carried out as a standard practice for all our launches from Sriharikota. Now we are at an altitude of about 720 kilometers and the flight time is around 750 seconds. इस समय आप हमारे जो स्क्रीन पे आप देख रहे हैं हमारे जो इसरो के साइंटिफिक सेक्रेटरी में बैठे हुए हैं, उनके साथ में श्री वेंकटरमन जो यहाँ पर डिप्टी डायरेक्टर हैं, श्री रंगनाथ दत्त जो शार के डायरेक्टर हैं, श्री पुंगिनन जो हमारे रेंज ऑपरेशंस डायरेक्टर हैं. इस समय आपके स्क्रीन पर ये एक और दृश्य है जिसमें कि हमारे कंसोल्स पे बैठे हुए विभिन्न लोग अपने अपने पैरामीटर्स को मॉनिटर कर रहे हैं. ये फ्लाइट पैरामीटर अभी आप देख रहे हैं. इस समय करीब 13 मिनट और 17 सेकेंड हो गए हैं और जैसा कि अभी अनाउंसमेंट किया गया है PS4 इंजन का जो थ्रस्ट आ रहा है वो बिल्कुल नॉर्मल है और उसका जो जैसा कि आपके स्क्रीन में देख रहे हैं हरे रंग का डॉट जो आ रहा है वो बता रहा है कि वो कहाँ पर उसकी पोजीशन है और जो लाल रंग की लाइन है वो हम लोगों ने पहले से प्रिडिक्ट की हुई थी. इस समय आपके रेंज में 2 दिख रहे हैं, रेंज और अल्टीट्यूड, माने हम कितने ऊंचाई पर हैं और कितनी दूर हैं. और अगर हम ऊपर से देखें तो हमको कैसा दिखाई देगा उसका ग्राउंड ट्रेस आप देख रहे हैं. इस समय शार सेंटर के जो एडिशनल एडी हैं श्री बद्री जी, in the center Shri mission in the center Shri SR Biju, mission director of this mission, flanked by associate director Shar and associate director VSSC. Now on screen Dr. K Shivan,
flanked by Shreyas Pandian. Now, Shreyas Somanath on the left of the screen. Again, now the vehicle, as it is flying, back to the mission control, where all the center directors, next to Sri Somanath in pink shirt, Sri Narayanan, Fourth LTSC stage director, performance normal. followed by Isaac director. Sorry. మిషన్ శక్తితో అంతరిక్ష శక్తిగా మారిన భారత్ శత్రు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. అంతరిక్షంలోని శాటిలైట్ ను కూల్చి అందరినీ అవాక్కయ్యేలా చేసిన ఇండియా ఇప్పుడు అంతకు మించిన సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. నేలపై నీటిపై మాత్రమే కాదు, ఆకాశం నుంచి కూడా శత్రువులపై నిఘా నేత్రం వేయబోతోంది. రైట్ సార్, మనం చూసాం. సో మిషన్ శక్తి అంటే ఇక్కడే కాదు, కింద నింగి నేలలో మాత్రమే కాదు, అక్కడ పైన కూడా శాటిలైట్ని కూడా గురి తప్పకుండా మేము కూల్చివేయగమని నిరూపించింది. మరి ఇవాళ ఇప్పుడు ప్రయోగించిన ఈ PSLV C-45 రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సేవలను అందించబోతోంది, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? సో ఇప్పుడు మనం ఒక్కసారి మళ్ళీ మనం సమరైజ్ చేసుకుంటేనండి, ఈరోజు మనం 9:27 నిమిషాలకి ఒక లాంచ్ స్టార్ట్ అయింది. ఇంకా కొన్ని నిమిషాల్లో మన మొదటి ఉపగ్రహం ఏదైతే ఉందో ఎమిసాట్, దీనిని అంటే ఇది పూర్తిగా DRDO వారు నిర్మించిన ఈ ఉపగ్రహం. సో ఈ ఒక ఉపగ్రహాన్ని మనం ముందు కక్షలో పెట్టాలనేది మన ప్రయత్నం మనకు జరుగుతూ ఉంది. సో ఇంకా ఒక 3-4 మినిట్స్లో దీన్ని మనం లాంచ్ చేస్తాం. దాని తర్వాత అది ఒక్కసారి అది సపరేట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకొక 98 మినిట్స్ లోపల మిగతా ఉపగ్రహాలని కూడా అంటే వివిధ, నేను చెప్పాను కదా 504 కిలోమీటర్లు 485 కిలోమీటర్లు అన్నట్టుగా వివిధ కక్షల్లో శాస్త్రవేత్తలు దీన్ని ప్రవేశపెడతారు. సో మొత్తానికి ఒక 180 నిమిషాల మిషన్ అండి ఇది మొత్తం. అంటే ఈ రోజు ఈ ప్రస్థానం అంతా కూడా ఒక 3 గంటల పాటు జరిగే ఒక సుదీర్ఘమైన ప్రస్థానం. సో రైట్, సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఈ ఎమిసాట్ కనుక మనం తీసుకున్నట్లయితేనండి, జనరల్గా DRDO వారు కేవలం అన్నిసార్లు కాదు కొన్నిసార్లు మాత్రమే ఉపగ్రహాలు లాంచ్ చేస్తారండి. సో అది డిఫెన్స్ పర్పసెస్ కోసం, అంటే భారతదేశ రక్షణ వ్యవస్థ కోసం నిర్మించబోయే ఉపగ్రహాలు అన్నమాట. సో జనరల్గా అయితే మీకు తెలుసు ఇస్రో సంస్థనే ఉపగ్రహాన్ని తయారు చేస్తుంది. కాకపోతే పోయిన లాంచ్లో మనం చూసిన ఉపగ్రహం కానివ్వండి, ఏది మైక్రోసాట్ R అని చెప్పేసి, లేదా ఈ ఉపగ్రహం కానివ్వండి, ఇవి రెండు కూడా DRDO వారు వారి యొక్క అవసరాల కోసం చేశారు. సో ముఖ్యంగా ఈ యొక్క ఉపగ్రహం ఏం చేస్తుందంటే, ఇది అంతరిక్షం నుంచి మనకు రికన్సైన్స్ అంటారనమాట అండి. అంటే ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ బేసికలీ. అయితే పర్టికులర్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేది మనము సివిలియన్ పర్పసెస్ కోసం మనం పంపిస్తాం. సివిలియన్ పర్పస్ అంటే భూమి నుంచి 650 కిలోమీటర్ దూరం నుంచి ఉండి ఒక 60 సెంటీమీటర్ ఉన్న ఆబ్జెక్ట్ని కూడా సులువుగా చూడగలిగే ఒక ఉపగ్రహం ఉంటుంది. దాని ద్వారా మనం ఎన్నెన్నో మనం చేస్తాం. సో వేరేస్ ఈ యొక్క పర్టికులర్ ఉపగ్రహం మాత్రము మనము మిలిటరీ పర్పస్ కోసం మనం చేస్తూ ఉన్నాం. అందు గురించే దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ కూడా లేదండి. ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇస్రో ఇచ్చిన రిలీజ్లో కానివ్వండి, ఇంకెక్కడైనా సరే అఫీషియల్గా ఎమిసాట్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అవుట్ సైడ్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇది అంటే అవన్నీ కూడా మనం అన్కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్గా మనం తీసుకోవాలి. సో బేసికల్గా ఇది ఒక మిలిటరీ శాటిలైట్ అని మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చండి. సో ఇప్పుడు మనం అక్కడ స్క్రీన్ మీద మనం చూడొచ్చు ఏ రకంగా మనకి వివిధ స్టేజెస్, అంటే మనకి యాక్చువల్గా ఏం చేశారంటే అండి, ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఈ లాంచ్ వెహికల్కే వాళ్ళు కొన్ని కెమెరాస్ని కూడా అమర్చడం జరిగింది. సో మనం అక్కడ చూస్తున్నాం, అది లైవ్ విజువల్. అది అంటే ఒక్కసారి విడిపోతున్న సమయంలో ఆ మిగతా ఫస్ట్ స్టేజ్ కానీ, సెకండ్ స్టేజ్ కానీ, థర్డ్ స్టేజ్ కానీ, ఈవెన్ ఉపగ్రహాన్ని అది కక్షలో ప్రవేశపెట్టేటప్పుడు ఉన్న ఇమేజెస్ని కూడా, వీడియోస్ని కూడా ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు ఇస్తూ ఉన్నారు. సో ఇది ఇంతకుముందు అట్లాంటి పరిస్థితి లేదు. సో ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్లో పర్టికులర్గా విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడము. అండ్ మనం చూడండి రైట్ సైడ్లో మనకి అక్కడ చిన్న విండో కనిపిస్తూ ఉంది. అందులో అది అంతరిక్షం నుంచి లైవ్గా ఫీడ్ వస్తున్న అది లైవ్ స్ట్రీమ్ అవుతుంది. అంటే అందులో ఉన్న కెమెరా మనకి ఫీడ్ వస్తుంది. ఐ థింక్ మొత్తానికి ద మిషన్ ఇస్ కంప్లీటెడ్ అండి. మన మొదటి ఉపగ్రహాన్ని మనము కక్షలో పెట్టాం. సో ఇది మళ్ళీ మనందరం కూడా కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన సందర్భం అని మనం చెప్పుకోవచ్చు. ఎస్, సో మొత్తంగా రాకెట్ PSLV C-45 రాకెట్ విజయవంతమైంది, సక్సెస్ఫుల్గా నింగిలోకి దూసుకెళ్ళింది. ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఒకసారి ఆ లైవ్ చూద్దాం. ఇంకా మీకు ఇది ఒక 98 మినిట్స్ వరకు ఉంటుందండి. 1.5 అవర్ మినిట్ అంటే లాస్ట్ శాటిలైట్. ఈరోజు మనం పంపించే లాస్ట్ ఉపగ్రహం ఈ శాటిలైట్ తర్వాత, అంటే మొదటి శాటిలైట్ తర్వాత 98 మినిట్స్ తర్వాత అది ఒకటి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్. అది గంటన్నర తర్వాత లాస్ట్ ఉపగ్రహం. ఈరోజు మొత్తానికి 29 ఉపగ్రహాలు ఉన్నాయి. 29లో మొదటి పంపించాం. లాస్ట్ వన్ విల్ బీ ఎట్ 1.5 అవర్.
నేను చెప్తానండి మీకు. అంటే మాకు ఒక ఇంటర్నల్ సోర్స్ ఉన్నది వేర్ వీ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేస్తుందండి. ఓకే. రెండోది GSAT 7A అని ఒకటి. టెన్ టీవీ స్క్రీన్ పై మనం ఇప్పటి వరకు లైవ్ చూసాం. PSLV C-45 ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో హద్దులు లేకుండా దూసుకుపోతున్న భారత్ ఇప్పుడు మరో ముందడుగు ముందుకేసింది. శత్రు దేశాల భూభాగాల్లో ఎక్కడెక్కడ రాడార్ కేంద్రాలు ఉన్నాయో గుర్తించగలిగే అత్యాధునిక రక్షణ ఉపగ్రహం ఎమిషాట్ను ప్రయోగించుతోంది. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతోన్న ఇస్రో ఈ అద్భుతాన్ని సృష్టించేందుకు రెడీ అయింది. సక్సెస్ఫుల్గా PSLV C-45 నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కూడా అయింది. PSLV C-45 రాకెట్తో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. సార్, సో 4th స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక ఉపగ్రహం ఆల్రెడీ విడిపోయింది. ఇంకా మనకి 28 ఉపగ్రహాలు ఇంకా ఉన్నాయి. మరి లాస్ట్ ఉపగ్రహం ఏ సమయానికి విడిపోబోతోంది, ఏం జరగబోతోంది నెక్స్ట్? అవునండి, ఉపగ్రహాల మీద మన లాంచింగ్ వ్యవస్థ మీద మళ్ళీ అది ప్రూవ్ చేసుకుందామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళల్లో మనకి ఎంతో కాన్ఫిడెన్స్ మన మీద పెట్టి వాళ్ళు వాళ్ళ దేశాల నుంచి లాంచ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన దేశంకి వచ్చి వాళ్ళు లాంచ్ చేసిన పరిస్థితి అండి. సో మొత్తానికి మనం చూసాం. ఈరోజు ముందుగానే మనం చెప్పినట్టు ప్రోగ్రామ్ డిస్కస్ స్టార్టింగ్ చేసినప్పుడే మనం చెప్పాం ఏ విధంగా 4 స్టేజ్లో ఈ మొత్తం ప్రస్థానం ఉంటుంది. 17 minutes ఎలా జరుగుతుంది అనేది మనం చెప్పాం. అదే రకంగా ఇది జరిగింది. సో మొత్తానికి ముందుగా శాస్త్రవేత్తలు అనుకున్నట్టుగానే ఈ వెహికల్ ప్రయాణం చేస్తూ ఫైనల్గా ఈ యొక్క ఉపగ్రహాన్ని ఎమిసాట్ని తన కక్షలో పెట్టిందండి. అది ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేయబోతున్నారు అంటే దగ్గరగా ఈ యొక్క ఉపగ్రహంలో ఈ యొక్క లాంచ్లో ఇంకా మనకి 28 ఉపగ్రహాలు ఉన్నాయండి. సో ఆ 28 ఉపగ్రహాలను కూడా వారు శాస్త్రవేత్తలు అంచెలంచెలుగా వాటిని రిలీజ్ చేస్తారు, అంటే కక్షలో పెడతారు. ఫైనల్గా ఇప్పుడు మనం చూసాం 17 minutesకి మనకి ఒక లాంచ్ జరిగిందండి. ఒక ఉపగ్రహాన్ని మనం కక్షలో పెట్టాం. సో 17 minutes నుంచి ఇంకొక 95 నిమిషాల వరకు ఇంకా మనకి ఈ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టే
ప్రస్థానం కొనసాగుతుంది. దానికి ఏం చేస్తారంటే శాస్త్రవేత్తలు ఈ 4వ స్టేజ్ మామూలుగా ఏమయ్యేదంటే అండి ఒక లాంచ్ అయిన తర్వాత దాన్ని వదిలేసేవారు శాస్త్రవేత్తలు, ఒక్కసారి వాడిన తర్వాత వదిలేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో మన శాస్త్రవేత్తలు గతంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి మరీ నేర్చుకున్న వ్యవస్థ ఏమిటి అంటే ఈ 4వ స్టేజ్ని కూడా మనం రీయూజ్ చేయవచ్చు అండ్ మల్టిపుల్ ఆర్బిట్స్కి చేయవచ్చు అనేది మనం సొంతంగా నేర్చుకున్న విషయం. సో దాన్ని యూజ్ చేసుకుంటూ ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు ఇంకొక లాస్ట్ శాటిలైట్, మొత్తం 28 శాటిలైట్స్ ఉన్నాయి విదేశాలకు సంబంధించినవి. లాస్ట్ శాటిలైట్ని ఒక 98 నిమిషాల తర్వాత మనం పెట్టబోతా ఉన్నామండి. సో 98 నిమిషాలకే ఇది అయిపోదు. ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా కొన్ని ప్రయోగాలు వారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క లాంచ్లో ఒక ఇండియన్ శాటిలైటే కాకుండా ఒక 3 ఇండియన్ పేలోడ్స్ కూడా ఉన్నాయండి. చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. AIS అని, APRS అని, ఏరిస్ అని చెప్పేసి ఇవి సివిలియన్ పర్పసెస్ కోసం యూజ్ చేయబోతున్నారు. అమెచర్ శాటిలైట్స్ కోసం కానివ్వండి, ఇలా రకరకాల అవకాశాల కోసం చేస్తున్నారు. సో మొత్తానికి ఇది సక్సెస్ కావడం అనేది శాస్త్రవేత్తలు ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు రానున్న రోజుల్లో ఇంతకన్నా ఇంకా చాలా పెద్ద మిషన్స్ ఉన్నాయండి. సో వాటికి ఇది ఎక్కడైనా ఫెయిల్ అయితే మాత్రం డెఫినెట్గా అక్కడికే మనం స్టాప్ అయ్యే పరిస్థితి ఉంటుంది, కొన్ని రోజుల వరకు వెయిట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఈ సంవత్సరంలో ఈ 2వ లాంచ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అంటే కమింగ్ ఎలాంటి మిషన్స్ చేపట్టబోతోంది ఇస్రో, ఎలాంటి సక్సెస్ఫుల్ మిషన్స్ ని మనం చూడబోతున్నాం? అవునండి, ఇప్పుడు మొత్తం విశ్వం అంతా కూడా మన వైపు చూడబోతున్న ఒక సందర్భం ఏమిటి అంటే వచ్చే నెల మన శాస్త్రవేత్తలు వచ్చే నెల అంటే ఆల్రెడీ మనం నెలలో వచ్చేస్తాం, ఏప్రిల్లోనే మనము ఈ యొక్క చంద్రయాన్ 2 మిషన్ని మనం లాంచ్ చేయబోతా ఉన్నామండి. అంటే చంద్రయాన్ 2 అంటే ఏమిటంటే ఇది చంద్రుడి చుట్టూ తిరగడమే కాకుండా చంద్రుడి మీద అడుగుపెట్టే సందర్భం అనమాట. ఈ నెలలో మనము చంద్రుడి మీద పరిశోధన చేయడానికి మన భారతదేశానికి సంబంధించిన 2వ మిషన్ని మనం ఈ నెలలో మనం పంపించబోతా ఉన్నాం. అయితే మనందరికీ చాలా వరకు మన ప్రేక్షకులకు గుర్తుండకపోవచ్చు, ఎగ్జాక్ట్గా ఒక 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ 2008లో ఏం జరిగిందంటే చంద్రయాన్ 1 అనే ఒక మిషన్ మనం పంపించామండి. అది చంద్రయాన్ 1 అనేది మన భారతదేశం చంద్రుడి మీద పరిశోధన చేయడానికి మొదటి మిషన్ అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఏం జరిగిందంటే కేవలం మనం చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేశాం. సో అలా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేయగలిగిన ఒక మిషన్ని మన భారతదేశం అప్పట్లో చాలా పెద్ద న్యూస్ అయింది. అయితే అప్పట్లో చాలామంది క్రిటిసైజ్ కూడా చేశారు, ఏంటి నాసా వాళ్ళు చంద్రమండలం మీద దిగి కనుక్కోలేనిది మీరు కేవలం చంద్రుడి చుట్టూ తిరిగి ఏం కనుక్కుంటారో అని అన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే చంద్రయాన్ 1 వల్ల చంద్రుడి మీద నీరు ఉందని చెప్పి ధృవీకరణ అయిందండి. అంటే విశ్వానికే ఒక కొత్త నిజాన్ని చెప్పే పరిస్థితుల్లో మన భారతదేశం మారిందని చెప్పుకోవచ్చు 2008లో. గర్వించాల్సిన విషయం. సో అదే కాకుండా ఆ మిషన్లో కలాం గారి ఒక రిక్వెస్ట్ మేరకు మన శాస్త్రవేత్తలు MIP అని ఒక పేలోడ్ పెట్టారండి. దానికి మన భారతదేశం జెండా నలుమూలల అమర్చి పెట్టారనమాట. సో ఆ మిషన్లో భాగంగా ఏం జరిగిందంటే చంద్రుడి చుట్టూ తిరగడమే కాకుండా ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనేది చంద్రమండలం మీద దిగింది, అంటే కేవలం పడిందని మనం చెప్పుకోవచ్చు. సో అది 14 నవంబర్ 2008 నాడు జరిగింది, చిల్డ్రన్స్ డే నాడు. సో అది అట్లా పడడం వల్ల ఏమైందంటే మన భారతదేశం అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న దేశాల్లో భారతదేశం జెండా కూడా చంద్రమండలం మీద దిగిన దేశంలో 4వ దేశంగా మారిందనమాట. సో ఇట్లాంటి సందర్భం గతంలో మనకి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన చంద్రయాన్ 1కి కొనసాగింపుగా 10 సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు చంద్రయాన్ 2 మనం చేయబోతా ఉన్నాం, ఈ నెలలో చేయబోతా ఉన్నాం. ఈ చంద్రయాన్ 2లో ఏం జరగబోతుంది అంటేనండి, ఇది చంద్రుడి చుట్టూ తిరగడమే కాకుండా చంద్రుడి మీద ఒక ల్యాండర్ దిగుతుందండి. అంటే ఒకసారి ఈ మదర్షిప్ అక్కడ అంటే ఇక్కడ నుంచి మనం లాంచ్ చేస్తాం, అది చంద్రుడి దగ్గర రీచ్ అవుతుంది, చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే దాంట్లో ముందుగానే శాస్త్రవేత్తలు అమర్చిన ఒక ల్యాండర్ అక్కడ చంద్రమండలం మీద, అది కూడా దక్షిణ ధ్రువభాగంలో దిగుతుందండి. ఆ దక్షిణ ధ్రువభాగంలో దిగిన తర్వాత అందులో నుంచి ఒక రోవర్, ఒక వెహికల్, ఒక తిరుగుతూ పరిశోధన చేసే ఒక రోబోటిక్ జియాలజిస్ట్ అని చెప్పుకోవచ్చు, ఒక చిన్న రోవర్ బయటకు వచ్చి చంద్రమండలం మీద తిరుగుతూ పరిశోధన చేస్తుంది. అంటే గతంలో మనం ఏం చేసాం, కేవలం చంద్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేశాము, చంద్రుడి మీద పడి మన భారతదేశం తీసుకెళ్ళాం. దానిలో మనం ఎన్నో విషయాలు చెప్పాము. మరి చంద్రయాన్ 2లో మనం ఇంకా ఎన్ని కొత్త విషయాలు ఈ విషయానికి చెప్తాం అనేది మనం వేచి చూడాలి. మరికొద్ది రోజుల్లో ఆ మిషన్ కూడా మనం చూడబోతున్నాం. అండ్ అలాగే ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మిషన్స్ ను చేపట్టింది, ఇది కూడా ఇవాళ విజయవంతమైంది. మరి ముందు చూడాలి ఇంకా ఎలాంటి మిషన్స్ ను చేపట్టబోతుందో. ఒకసారిగా ఇస్రోకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అలాగే స్టూడెంట్స్ కి కూడా ఇస్రో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది, డైరెక్ట్ గా వాళ్ళు చూసే విధంగా. అలాగే వాళ్ళ కోసం కూడా స్పెషల్ గా కొన్ని ప్రోగ్రామ్స్ ను కూడా డిజైన్ చేసింది ఇస్రో.
ఇవి ఇక ఇప్పటి వరకు ఉన్న యా updates. 1 సెకండ్ అండి. sir. ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే మనం ఎన్నో సక్సెస్లు చేసుకుంటా పోతా ఉన్నాం. మనకి శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. కాబట్టి విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి యువిక అనే ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టారండి. Okay. సో దానికి 3rd ఏప్రిలే దానికి లాస్ట్ డేట్ ఉంది. సో ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే ఇస్రో వాళ్ళు ఒక 2 వారాల పాటు ఉచితంగా విద్యార్థులకి వారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చాలా డిఫరెంట్ మెథడ్స్లో వెయిటేజ్ సిస్టమ్ ఉంది. సో డెఫినెట్గా 2 వారాల పాటు అంటే యువిక అనేది యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అండి. యంగ్ యువ వైజ్ఞానిక్ అని దాని పేరు అనమాట. కాబట్టి ఎవరైనా సరే 9th క్లాస్ పాస్ అయిపోయి 10th క్లాస్ వెళ్తున్న విద్యార్థులకి ఇస్రో వారు ఈ యొక్క అవకాశాన్ని ఉచితంగా ఇస్తూ ఉన్నారు. సో మీకు కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, లేదా ఫేస్బుక్లో ప్లానెటరీ సొసైటీ ఇండియా మా పేజ్ కన్నా విజిట్ చేసినా కూడా మీకు అక్కడ నుంచి లింక్స్ మీకు దొరుకుతాయి. అండ్ మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలని మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. సో అట్లాంటిది ఇప్పుడు ఇస్రోనే దీన్ని తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. మీరు కూడా సైంటిస్ట్గా అయ్యేందుకు ఒక మంచి అవకాశాన్ని ఇస్రో కల్పిస్తోంది. యువిక అనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. 9th కంప్లీట్ అయిపోయి 10th వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇందులో తమ పేరును ఎన్రోల్ చేసుకొని లాగిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని మీరు కంటిన్యూ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రఘునందన్ గారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 TV న్యూస్. పీపుల్.